privilege to push my tune. He's my source of inspiration. The same way, he is a lighthouse to us to show our path. జంజీలాల్ సినిమాలు ఈ రోజుకి నాకు తెలుసు ఆయన కళలో ఒక వైట్ హార్స్ రైడ్ చేసినట్టుగా కనబడుతుంటుంది. ఆ సినిమాలో యాంగ్మెంట్ అలా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఊహించుకుంటూ ఖైదీ లాంటి సినిమాలు చేశారు. ఆ రకంగా అలాంటి ఆయన తర్వాత యాంగ్రీ ఎంఏ నుంచి వర్సల్ యాక్టర్ అయ్యి రకరకాల క్యారెక్టర్స్ చేసి ఈ రోజున అసలు ఆయనకి ఎల్లలు లేవు. వర్సల్ యాక్టర్ ఏ క్యారెక్టర్ చేయగలడు కానీ మన దేశం గర్వించే దశగా ఇంటర్నేషనల్ లో కూడా మనందరూ కూడా నా ఇండియాకు ఒక అమితాబ్ బచ్చన్ నాకు తెలుసా అని గర్వంగా తలెత్తున్నారు ఈ రోజున. అంతాబ్ సార్ మనం గెలుపు అనేది మన అదృష్టం. అది ఆ ఫ్యామిలీ కాదు మన ఇండియాకు మనందరికీ అది ప్రెషర్. సో అలాంటి అమితాబ్ బచ్చన్ మనం రోజులందరం ఉండడం అనేది ఈ రకంగా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మనం షేర్ చేసుకునేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి అమితాబ్ బచ్చన్ గారిని ఈ రోజున మళ్ళీ పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ కానీ పుష్ చేసిన కానీ ఇక్కడ రామ్ గోపాల్ వరం గారు అయ్యొచ్చు. దీని వెనకాల రామ్ గోపాల్ వరం గారు ఉన్నారు. అందుకని అవకాశం పూరి జగన్నాథ్ రావడం వెనకాల రామ్ గోపాల్ వరం కృషి అంతా ఉంది. కాబట్టి పూరి జగన్నాథ్ గారి నుంచి చెప్పడానికి ముందు రామ్ గోపాల్ వరం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆయన ఊహించుకునే ఉండేందుకు అమితాబ్ బచ్చన్ తోటి డైరెక్ట్ చేస్తానని. సో ఆ రకమైన అవకాశం సో ఇలాంటి ఆపర్చునిటీ రావడం వెనకాల మన రామ్ గోపాల్ వరం ఉండడం అనేది నిజంగా వండర్ఫుల్ కేసు. అటువంటి తను కాకుండా తను ఇష్టపడే వాళ్ళని తనని ఇష్టపడే వాళ్ళని ముందుగా ప్రమోట్ చేస్తూ వాళ్ళని అమితాబ్ బచ్చన్ గారితో డైరెక్ట్ చేసే అవకాశం కల్పించేందుకు ఆయన నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ ఇచ్చిన అవకాశాన్ని పూరి జగన్నాథ్ ఎంతగా సద్వినియోగం చేసుకున్నారంటే ఇంకా సినిమా చూడలేదు. చూడడానికి ముందు రకరకాల క్రిటిక్స్ ఆర్గనైజేషన్స్ దీనికి 5 స్టార్ 4 స్టార్ రేటింగ్స్ ఇవ్వడం అనేది విజయం ముందే లభించింది. ఎందుకంటే నాలాంటి వాడు అమితాబ్ బచ్చన్ గారిని మీరు యాంగ్రీ ఎమ్మెన్ గా చూడాలనుకుంటున్నారు. తెల్లగడ్డ వేసారు యాంగ్రీ ఎమ్మెన్ అవద్దు ప్లీజ్ ఎమ్మెన్ హార్ట్. సో ఐ కుడ్ సే యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ కాదు, యాంగ్రీ యంగ్ మ్యాన్. హీస్ ఎటర్నల్. అది ఎవరు ఏమి అయినా అలాంటి చిరంజీవి గారు చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ గారంటే ఒక చిరంజీవి గారు ఆయన సినిమాలు చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి తనతో పట్టుదలతోటి ఆయన చేసి ఒక మెగాస్టార్ అయ్యి ఆయన ఏం చేశారో మన అందరికీ తెలుసు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యి ఒక అక్నాలెడ్జ్ చేసి ఇలా అవ్వని అలాగే ఇప్పుడు జగన్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి స్టార్స్ తోటి అసలు పని చేయటం అనేది మనకు అసలు ఊహకు అందుతుందా? అసలు నేను థియేటర్ బయట నుంచుని చిరంజీవి గారు హోర్డింగ్ చూస్తా ఆయన సినిమాకి టికెట్ కొనడానికి ట్రై చేసి అక్కడ థియేటర్లో ఉన్న బౌన్సర్ తోటి లాఠీ దెబ్బలు తిని దాని తర్వాత ఒక రకరకాలే నేను అందుకని మధ్యన ట్విట్టర్లో కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను కేర్ చేయను, వాళ్ళు నాకేం చేయాల. చిరంజీవి గారు నాకు చాలా చేశారు. ఎందుకంటే ఆయన కొన్న ఒక స్టార్డమ్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ద హోల్ పాయింట్ ఈస్ వీఆర్ ఆల్ ఫిల్మ్ లవర్స్. చిరంజీవి గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, జగన్ అంతా వచ్చిన ఒక సినిమా ప్రపంచంలో ఇంత ఎక్స్ట్రాడినరీ చేసి ఒక అమితాబ్ బచ్చన్ గారు ఒక పినికల్ దానికి. అది ఇప్పుడు జగన్ అమితాబ్ బచ్చన్ గారి ఆయనకు ఉన్న బెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ మనం అందరం చూసి దాన్ని అన్ని కలబోసి ఒక పర్టికులర్ సినిమాలో ఒక సెలబ్రేషన్ లాగా. అండ్ అమితాబ్ బచ్చన్ ఇది బుడ్డా ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. ఇట్స్ లైక్ అ పార్టీ. Good evening to all you people who have gathered here today. I want to particularly thank my dear friend Chiranjeevi ji. Every time there has been an occasion in his life, he has always remembered me, and I remember very fondly all the occasions when he has been honored by the nation, by the country. He has remembered me to be there with him and share his joy and happiness. I am very happy that he is today here with us to share the same joy and happiness
that has brought all of us here this evening. I want to thank all the stars that have taken part in this film with me. They're all very, very capable artists. Sonal, Prakash, Chami, Sonu, all of them have got their own name, their own standing, but it was a great joy and pleasure to work with them. One fine evening, Ram Gopal Verma came to my office and said, there is this gentleman called Puri Jagannath and you have to work in his picture because he has a wonderful script. I said, okay. Puri, I met in my office. Puri narrated me the script and I think within 5 minutes we said, yes, we are going to do this film. I had seen Pokhri before, but I had never met Puri Jagannath. And now I feel that I've known him for many, many, many years. And I hope he remembers me when he wants to make his next picture, because I want to work in the next picture as well. I also want to say that when Puri was narrating the script to me, he never mentioned why he was making this film. But very recently, a few days ago, he was showing me the director's cut for the DVD. And he very honestly said that I became your admirer after seeing Zanjeer. And then I kept watching all your films. But after Mard, he stopped seeing my films. We have great family relationships. I have one request. I have very recently read that Chiranjeevi ji has left acting and is going to concentrate entirely on politics. And I also read that he has made 149 films. Now, I'm sure that all of you will agree that 149 is not a good number. 150 is a good number. And therefore, so one last request to Chiranjeevi as a friend, please make that one more film and complete the number to 150. And I just want to say, and there is another confession, that 150th film is going to be made by Puri Jagannath. సార్ ద హోల్ పాయింట్, ఇప్పుడు చిరంజీవి గారు ఆయన మెగాస్టార్ గా ఉండి సినిమాలు 100 రోజులు 200 రోజులు 150 రోజులు అలాంటి రౌండ్ ఫిగర్లు ఇచ్చి చిరంజీవి గారు మీరు అన్నారు సార్, చిరంజీవి గారు మీరు అనండి, చిరంజీవి గారు మీరు మొత్తం ఆయన లైఫ్ లో ఆయన కెరియర్ లో 100 రోజులు 200 రోజులు 300 150 రోజులు 250 రోజులు లాంటి రౌండ్ ఫిగర్లు ఇచ్చి మీరు అదే ఇండస్ట్రీలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆడ్ నంబర్ ఇవ్వడానికి వీలేదు. ఇది మాత్రం మీరు మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవ్వచ్చు, మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరూ దీనికి మాత్రం ఎదురు జరగరు. ఇది ఒక్కటి మీరు 100% ప్లీజ్ ఆస్క్ దెం. Sir, just couple of days back only I told Pradeep I might not act, but I didn't expect so much of reaction adversely. I mean, against to my wish. I think I have to rethink. Because rethink is a decision made. That's it. Super. అమితాబ్ బచ్చన్ గారి చిరంజీవి గారి సినిమాలు చూసినవి మళ్ళీ 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 చూసి నా డిగ్రీ దొబ్బింది. నేను జీవితాలు నాశనం చేసుకునేటువంటి సినిమాలు మానేస్తానంటే నాకు నచ్చలేదు. 150 సినిమా చేస్తున్నారు మన కోసం, నేనే డైరెక్ట్ చేస్తున్నాను. మీ పర్యవేక్షణ, రామ్ గోపాల్ పర్యవేక్షణ, మీ డైరెక్షన్, అమితాబ్ గారు ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. Yes, I confirm that if they make the film, I will play a guest role in the film. Thank you.
సో సార్ ఇప్పుడు వన్ సెకండ్, ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, జగన్ డైరెక్ట్ చేస్తా, అమితాబ్ బచ్చన్ ఒక గెస్ట్ క్యారెక్టర్ అయినా చేసి ఆ సినిమాలో ఒక సూపర్ స్పెషల్, నన్ను ఏదో నాకు తెలిసిన పర్యవేక్షణ టైంలో ఆయనతో కూర్చుని 151 సినిమా కూడా ఒప్పిస్తా. నా జీవితంలో నా కోరిక ఒక తెలుగు సినిమాకి అంటే నేను ఎప్పుడన్నా తీస్తే దీంతోనే నేను గుర్తుండిపోవాలి నాకు అనిపిస్తే చిరంజీవి గారితో దొర ద లార్డ్ అనే సినిమా తీయాలనేది నా గ్రేటెస్ట్ కోరిక. సో ఈ పూరి జగన్ 150 సినిమా అయిపోయిన తర్వాత ఆ షూటింగ్ మధ్యలో నేను దొర ద లార్డ్ స్టోరీ అని చెప్తాను, దాని తర్వాత మనం మాట్లాడదాం.